ప్రభువునందు ప్రియులైన వారికి ప్రభునామంలో శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి దిన వాక్యము అపొస్తలుల కార్యము 12వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు గమనిద్దాము. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి వినుటకు 4 చతుష్టాయముల సైనికులకు అతన్ని అప్పగించెను. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఏ రోజు అతనిని వెలుపలికి తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతటా అదే వారికి తెరుచుకొనును. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు హేరోదు రాజుగా ఉన్నారు రోమా ప్రభుత్వంలో. వారు చేసిన పని ఏమిటంటే దేవుని శిష్యులైన వారిని, ముఖ్యంగా ఇక్కడ మనం చూసినప్పుడు యాకోబు గారిని వారు హతమార్చినట్టుగా చూస్తున్నాము. ఆ కార్యమంట యూదులకు ఇష్టమైందిగా ఉన్నదంట. ఎందుకంటే యూదులు దేవుడు ఆత్మస్వరూపాన్ని నమ్మేవారు, దేవుడు ఒక్కడనే నమ్మేవారు. వీరేమో ప్రభు అయిన క్రీస్తును దేవునిగా లోకానికి పరిచయం చేస్తూ ఉన్నారు. ఇది నమ్మకాల మధ్యన, విశ్వాసాల మధ్యన విభేదము కనుక వారు ఈ యొక్క చంపడాన్ని వారు వ్యతిరేకించి ఉండలేదు. దాన్ని బట్టి ఈ హతమార్చిన హత్య విషయంలో వారు పెద్దలైన వారు కలగజేసుకొనక ఉండకపోవడం వలన హేరోదు గారికి అది వారికి ఇష్టమని అర్థమైంది. ఆ తర్వాత వెంటనే పేతురు గారిని చెరసాలలోనికి తేవడం జరిగింది. పేతురు గారిని చెరసాలలోనికి తెచ్చిన వెంటనే జరుగుతున్నటువంటి ప్రక్రియ, తన కొరకు తన సంఘమైన వారు అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక సంభాషణ లేదా సంఘటన ఇది గమనిస్తూ ఉన్నప్పుడు ప్రభువారి యొక్క దూత చెరసాలలోనికి ప్రవేశించాడు. పేతురు గారితో సంభాషిస్తూ పేతురు గారిని వెలుపలికి తీసుకొస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ అనుభవంలో పేతురు గారు సంఖ్యల చేత బంధింపబడి ఉన్నారు. తన కొరకు కావలి వారిని ఉంచి ఉన్నారు. వారు లోకనాథులైనటువంటి పెద్దలు ఉన్నప్పటికీ ప్రభువారి యొక్క దూత పేతురు గారిని వెలుపలికి తీసుకుని రావడం జరుగుతూ ఉంది. మనం ఈ విషయాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన వారి పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉంటారో, తన వారిని ఎలా విడిపించగలరు అన్నటువంటి విషయము మనకు అర్థమవుతూ ఉంది. మనం జాగ్రత్తగా గమనించినప్పుడు చనిపోయినటువంటి యాకోబు గారు ఎవరైతే ఉన్నారో వారు జబదేయి కుమారులైనటువంటి యోహాను గారు, యాకోబు గారు. వీరు చేపలు పడుతూ ఉన్నప్పుడు వీరిని
మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం గమనిస్తే వీరిని ప్రభువారు పిలిచినట్టుగా మనం చూస్తాము. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు మనము మత్తయి సువార్త 20వ అధ్యాయం 23వ వచనంలో గమనించినప్పుడు 20 నుంచి ఆ కింది వచనాల్లో గమనించినప్పుడు యాకోబు గారి తల్లి ప్రభువారి చింతకొచ్చి, నా కుమారులను ఇద్దరిని కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని మీ యొద్ద మీరు ఉంచుకోండి అని చెబుతూ ఉంటారు. అప్పుడు అది నా వలన కాదు కానీ నా తండ్రి అది తెలుసు, నా తండ్రికి మాత్రమే అర్హత ఉంది, ఆయన మాత్రమే చేయగలడు. కానీ నాతో ఉండాలంటే నా వెంబడి ఆ రీతిగా ఉండాలంటే నేను తాగిన గిన్నెలోనిది త్రాగాల్సి ఉంటుంది అన్న విషయం ప్రభువారు తెలియపరిచారు. వారి యొక్క హృదయపూర్వకంగా వారు చెప్పిన మాట ఏమిటంటే మేము అందులోనిది త్రాగుతామని. ఆ రీతిగానే వారు ప్రభువును వెంబడిస్తున్నప్పుడు లోకాధికారి అయినటువంటి లోకంలో రాజుగా ఉన్నటువంటి హేరోదు గారు వీరిని హింసించాడు. వారు ప్రభువుతో ఏ మాట అయితే చెప్పారో ఆ మాట కట్టుబడి వారి ప్రాణాన్ని త్యాగం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రక్రియ అంతా జరుగుతూ ఉంది. పేతురు గారిని సైతం తీసుకొచ్చి చెరసాలలో పెట్టారు. శ్రమ కాలం ఉంది. ఈ శ్రమ ఎందుకు వచ్చిందంటే సత్యాన్ని వెంబడిస్తున్నందుకు, సత్యాన్ని సత్యంగా బోధిస్తున్నందుకు. ఇలాంటి సమయంలో పేతురు గారి పక్షాన నిలబడింది ఎవరు అంటే సంఘము, తోటి సహవాసము, విశ్వాసులు, సహోదరులైన వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు దూతను భూమి మీదకి లేదా చెరసాలలోనికి పంపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దూత అద్భుతకరంగా పేతురు గారిని బయటికి తీసుకొచ్చాడు. అయితే బైబిల్లో రాయబడినటువంటి ప్రతి సాదృశ్యము, సంఘటన మన జీవితంలో మనం నేర్చుకొని, మనం చదివి, మనము అన్వయించుకొని ఆ రీతిగా ముందుకు సాగడానికి మాత్రము రాయించబడి ఉన్నాయన్న సంగతి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ పరిస్థితి ఏమైనది? నీవు ఏ స్థితి గుండా ఉన్నావు? సత్యాన్ని బట్టి, సత్యమైన దేవుణ్ణి బట్టి, మంచి నడవడికను బట్టి నీవు ముందుకెళ్తూ ఉన్నావు దేవుని మీద ఆధారపడి. అలాంటి సమయంలో నీవు మంచివాడివైనా, మంచి సహోదరివైనా, మంచి విధానంలో ముందుకు సాగుతున్నా, నేను మంచివాడినే కదా, నాకు ఏ ఇరుకు ఇబ్బంది, ఏ శ్రమ వేదన ఉండదు అని అనుకోవడానికి వీలు లేదు. మంచివారికి సైతము శ్రమలు ఉంటాయన్న మాట మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. పేతురు గారు చేసినటువంటి ద్రోహం ఏమీ లేదు. దేవుని మాట చెప్తూ దేవునికి తన ప్రజలైన వారిని సమీపస్తులను చేస్తూ వస్తూ ఉన్నాడు. అంతే తప్ప అంతకుమించి వారు చేసిన ద్రోహం ఏమీ లేదు. వారు చెరసరలో ఇరికింపబడ్డారు. సత్యాన్ని బట్టి, నీతి నిజాయితీని బట్టి ముందుకు సాగుతున్నా నీ జీవితంలో కూడా ఈ హేరోదు లాంటి వారు ఉండి ఉండవచ్చు. అపవాది కుయుక్తి నీ మీద ప్రయోగం జరుగుతుండవచ్చు. దాన్ని బట్టి కృంగుదలకు లోనవ్వ అవసరం లేదు అన్నటువంటి సత్యం ఇక్కడ అర్థమవుతా ఉంది. కానీ అందులో నుండి బయటపడాలంటే చేయాల్సిన పని మాత్రం ఒకటి ఉంది, ప్రార్థన. ఈ ప్రార్థన నలుగురిని మెప్పించడం కోసము, 4 మాటలు ఉచ్చరించడం కోసం, నలుగురి మధ్యన చేయడం కోసం కాదు. కానీ ఈ ప్రార్థన అనుభవం అనేది ఏముంటుందంటే అత్యాసక్తితో ఆనందభరితంగా చేయాలి. ఏ దాపరికం లేనిదిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మనం జాగ్రత్తగా గమనిస్తే బైబిల్ పరిచర్య, దేవుని పరిచర్య చేసినటువంటి మిషనరీలు ఎవరైతే ఉన్నారో వారు చాలామంది ఈ రకమైనటువంటి శ్రమ గుండా వెళ్ళి దేవుని చేత విడుదల పొందుకున్నవారు, దేవుని చేత ఆత్మల ఫలితాలను చూసిన వారుగా ఉన్నారు. వారిలో ఒకరు జాన్ వెల్సన్ హైడ్ గారు. వారు అమెరికా ప్రాంతంలో లియోనస్ ప్రాంతంలో వారు జన్మించారట. వారు 1865 నవంబర్ నెల 9వ తారీఖున వారు జన్మించి ఉన్నారు.
వారు ఇండియా ప్రాంతానికి సువార్త పరిచర్య నిమిత్తమై రావాలని ప్రయాణం అవుతూ ఉన్నారు. అంతకంటే ముందు వారి యొక్క తండ్రి గారు స్థానికంగా అక్కడ ఉన్నటువంటి చర్చి కాపరిగా ఉన్నారు. వారు భక్తి జీవితం కలిగిన వారు. వారి భక్తి జీవితం ద్వారా ప్రభావితమైనటువంటి ప్రభు యొక్క శక్తిని తెలుసుకున్నటువంటి వీరు దేవుని పరిచర్యలో ఉండాలని ఆసక్తి కలిగి ఉన్నారు. వీరిద్దరు సహోదరులు, వీరి అన్నగారు దూర ప్రాంతాల్లో ఉన్న వారికి స్వార్థ అందించాలని ఒక మిషన్ పరిచర్యలో చేరి పరిచర్య సాగిస్తూ అనారోగ్యంతో మృతి చెందడం జరిగిందట. వారి అన్నగారు పరిచర్యలో ఉంటూ తను ప్రభువునందు నిద్రించడం జరిగిన తర్వాత అన్నగారిని గమనించినటువంటి ఈ సహోదరుడు తను కూడా దేవుని పరిచర్యలో ఉండాలని థియలాజికల్ స్టడీ చేసి ఆ స్టడీ అయిపోయిన తర్వాత వారు దేవుని చెంత కనిపెడుతూ ఉన్నప్పుడు ప్రభువు వారు వారికి ఇండియా వెళ్ళాల్సిందిగా బయలుపరచారట. అప్పుడు పంజాబ్ ప్రాంతంకి వారు నడిపింపబడ్డారు. పంజాబు, ముంబాయి, కలకత్తా ఈ ప్రాంతాల్లో వారు పరిచర్యను కొనసాగించారట. కొనసాగిస్తూ ఉన్నప్పుడు వారికి భాష ఇబ్బంది ఉండింది. తర్వాత ఈ భాష అనేది చాలా ప్రాముఖ్యమైంది ఒక మిషనరీ వ్యవస్థలో, ఒక సేవ పరిచర్యలో. అప్పుడు ఇంకా అది కాక వారికి ఉన్నటువంటి సమస్య ఏమిటంటే చెవు వెనికిడి సమస్య ఉండిందట. అందుని బట్టి వారు ఇంకా దేవునితో సంభాషిస్తూ, ప్రార్థన చేస్తూ, వాక్యం చదువుతూ, దేవునిలో బలపడుతూ వస్తూ ఉన్నారట. ఆ రీతిగా వారు 1 సంవత్సర కాలంలో 8 ఆత్మలను సంపాదించగలిగారట. అలా అయిన తర్వాత ఎవరైతే వారిని సువార్త పరిచర్య నిమిత్తం పంపారో, ఎవరైతే సహకారులు ఉన్నారో వారు సువార్త పరిచర్యను అధికంగా చేయండి అని వారిని అన్నప్పుడు వారు సువార్త పరిచర్య కంటే ఇంకా ప్రార్థన ప్రాముఖ్యమన్న విషయంలో ముందు వెనకటి వెనక మొదటగా ప్రార్థన వాక్యం అనేది ప్రాముఖ్యమన్న విషయాన్ని వారికి తెలియజేశారట. ఆ రీతిగా వారు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వారు భారం కలిగి దేవుని సన్నిధిలో, దేవా నాకు ఆత్మలను అప్పగించు అని ప్రార్థన చేసినప్పుడు వారికి మరొక సంవత్సరంలో ఇంచుమించు అది 1899వ సంవత్సరం ఒకరోజు రాత్రి వారు దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నారంట ఉదయం వరకు. ఆ రోజున వారికి దేవుడు ఆత్మ నింపుదలనిచ్చి, సహాయంనిచ్చి, ప్రతిరోజు ఒక ఆత్మను రక్షించే నడిపింపునిచ్చారంట. ఆ సంవత్సరం 400 మంది రక్షింపబడి 2వ సంవత్సరానికి వచ్చేసరికి 800 మంది రక్షణలోనికి వచ్చారంట. అలా రక్షణలోనికి నడిపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు వారు. ఇంకా ఇలా ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వారు ఇంకా రోజుకి 4 ఆత్మలను నాకు అప్పగించమని ప్రభువారిని అడిగారట. అడుగుతూ లక్షల మందిని ఏదైతే కోల్కతా, ముంబాయి, పంజాబీ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ యొక్క ప్రాంతాల్లో లక్షల మందిని ప్రభువు చెంతకు చేర్చగలిగారట. అలా ఉన్నప్పుడు వారికి అనారోగ్యం వచ్చి మరలా తిరిగి వెనక్కి వెళ్ళడం, ఆ తర్వాత వేల్స్ అనే ప్రాంతంలో కూడా మరొక దైవజనంతో కలిసి వారు పరిచర్యలో ఉండడం, ఆ పరిచర్య ద్వారా అనేకులను దేవుని చెంత చేర్చడము జరిగిందట. చివరిగా చూసినట్లయితే 1912 ఫిబ్రవరి 17 ఆ సమయంలో వారు దేవుని యొద్దకు చేరినట్లుగా చెబుతూ చేరి ఉన్నారట. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అది పరిచర్య అవ్వచ్చు, ఇతర మరే సమస్య అయినా అవ్వచ్చు, ఏ ఇరుకైనా అవ్వచ్చు, ఇబ్బంది అయినా అవ్వచ్చు, మనం గమనించినప్పుడు ప్రార్థన అనేది జీవితంలో ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్న విషయం మనం గమనించాలి. ప్రార్థన అంటే తల్లిదండ్రులతో బిడ్డలు పెట్టే సంభాషణ, భర్తతో భార్యకున్నటువంటి అన్యోన్య ఆ సంభాషణ, అనుబంధం, స్నేహితునితో మరొక స్నేహితునికున్నటువంటి ఆ అనుబంధం,
అంత ఎడతెరిపి లేకుండా, అంత దాపరికం లేకుండా సంభాషించగలగాలి. అంతగా దేవునికి మనము ఎలాగైతే తల్లిదండ్రులను సమీపిస్తామో బిడ్డలుగా, ఎలాగైతే ఒక భర్తను భార్య వీరు దంపతులుగా ఎలాగైతే దాపరికం లేకుండా ముందుకు సాగుతారో ఒకరి మీద ఒకరు నమ్మకంతో, ఎలాగైతే స్నేహితులు ఏ దాపరికం లేకుండా వారు ఒకరిని ఒకరు షేర్ చేసుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు సాగుతారో, ఆ రీతిగానే విశ్వాసులమైనటువంటి మనము మన దేవునితో ఒక సత్సంబంధం కలిగి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మనకొచ్చే ప్రతి ఇరుకులో, ఇబ్బందులు, వేదనలో, బాధలో దేవుడు మన పక్షాన నిలబడి మన కోసము ఒక సహాయకారిని, సహాయం చేసేవారిని, దేవుని దూత అనగా సహాయపడేవారు, సహకరించేవారు, అలాంటి వారిని మన జీవితంలోనూ ప్రవేశింపజేసి మనం ఇరికింపబడిన స్థితిలో నుండి, మనం బంధింపబడిన స్థితిలో నుండి, మన బ్రతుకు ఇంకా బాగుపడదన్న స్థితిలో నుండి లేవనెత్తి నిలబెట్టగలవారు. ఇదిగో ఇక్కడ పేతురు గారిని చెరసాల నుంచి విడిపించి వెలుపలికి నడిపించారు. ఇదిగో జాన్ హైడ్ గారిని అనేకులకు దీవెనకరంగా, అనేక ఆత్మలను సంపాదించే సాధకునిగా చేసి మనలాంటి వారికి ఒక సాక్షిగా ఉంచారు, సాదృశ్యంగా ఉంచారు. మనం చేయాల్సిన పనిలో మనం పూనుకోవాల్సినటువంటి ఉద్దేశంలు ఏవైతే ఉన్నాయో వాటిని సఫలపరుస్తానని వీరిని మన ముందుంచి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఒక్కసారి మన స్థితి ఏమై ఉన్నా, నీ స్థితి ఏమై ఉన్నా, ఈ జాన్ హైడ్ గారికి సహాయం చేసిన దేవుడు, పేతురు గారికి సహాయం చేసిన దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను విడిపిస్తాడన్న సత్యాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరుట హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఒక్కసారి నీవు, నేను, మనము దేవునికి మన హృదయాన్ని ప్రార్థన చేసుకుందాము. ఆయన మన జీవితంలో చేయు ప్రతి మేలును మనము పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా మా రాజా, యేసయ్యానికి వందనాలు అయా. విశ్వాసంతో ప్రార్థించి ప్రభువా, అయినా మరి పేతురు గారు తండ్రి విడుదల పొందుకున్నట్టుగా పేతురు గారికి సహకరించిన సంఘము తండ్రి ప్రభా ఇప్పటికీ మా ముందు సాక్ష్యముగా నిలుచున్నారు. ప్రభా జాన్ హైడ్ గారు తండ్రి ప్రభా చేసిన పరిచర్య అయా మా ముందు సాదృశ్యముగా ఉన్నప్పుడు తండ్రి ప్రభా ఇంకనూ మేము చేయాల్సినటువంటి పరిచర్యలో అయా తండ్రి ప్రభా మాకును మీ ఆత్మ సహాయం నుంచి అనేకులకు దీవెనకరంగా మమ్మల్ని నిలబెట్టుమని, మా ముందున్న తరాలకు ఆశీర్వాదకరంగా ఉంచుకొని యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.